హలో అండి. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా హెయిర్ బౌ అయితే ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. నిదానంగా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒకటి వచ్చేసి 14 ఇంచులు, ఒకటి వచ్చేసి 12 ఇంచులు, ఒకటి వచ్చేసి 10 ఇంచులు ఉండేటట్లు 3 అయితే తీసుకున్నాను. చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ 14, సెకండ్ 12, థర్డ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చే వరకు క్లాత్ తీసుకున్నాను. ఇటు వెడల్పు వచ్చేసి 6 లేదా 7 ఇంచుల వరకు తీసుకోండి, సరిపోతుంది. చూడండి, 3 పొరలు అయితే ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ పెద్దది తీసి పక్కన పెట్టేయండి. ఇలా మిగతా 2 ఉన్నాయి కదా, ఈ 2 నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా నిదానంగా నేనైతే ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు మడత పెట్టేయండి. ఇలా అయితే చూడండి, నిదానంగా చూడండి, అర్థమవుతుంది. నేనైతే ఏ విధంగా అయితే మడత పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా ఇలా అయితే మడత పెట్టేసేయండి. ఈ విధంగా మడత పెట్టేయండి. మీ దగ్గర మిషన్ రాసిన అవసరం లేదండి, సూది దారం ఉంటే చాలు. ఇప్పుడు ఆ సెంటర్లో సూది దారంతో అయితే మీరు కుట్టు వేసుకోవచ్చు. నేను వీడియోలో ఎంత అవుతుందని మిషన్ మీద అయితే వేస్తున్నాను. నేను సూది దారంతో అయితే పని జరిగిపోతుందండి. ఈ విధంగా సేమ్ రెండోది కూడా ఇలాగే మడత పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ దాన్ని సెంటర్కి ఈ విధంగా మడత పెట్టేసి సేమ్ మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ ఇది కూడా అలాగైతే ఒక కుట్టు వేసేసుకోండి. మీలో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మొత్తం స్టిచ్చింగ్ గురించే ఉంటాయి వీడియోస్ అన్నీ. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా మూడోది వచ్చేసి నేను పక్క గీస్తున్నా చూడండి, ఆ విధంగా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పూర్తిగా అయితే కుట్టు వేయొద్దండి. నేను ఇటుపక్క స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పూర్తిగా అయితే వేయొద్దండి. మధ్యలో ఒక 2 ఇంచులు అయితే సెంటర్ చేసేసుకొని ఈ విధంగా మధ్యలో ఒక 2 ఇంచులు అయితే గ్యాప్ ఉండించుకొని తర్వాత అటుపక్క కూడా సేమ్ ఇలాగే చూడండి. ఇక్కడ నేనైతే ఒక 2 ఇంచులు వదిలేసాను. ఇక్కడ చూడండి, వదిలేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ పక్క ఎలా కుట్టానో సేమ్ అదే మరి ఆ పక్క కూడా ఇలా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మన సెంటర్ ఉంది కదా, దాన్ని ఈ పక్క అయితే ఇట్లా తిప్పి వేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఈ విధంగా తిరిగేసుకోవాలన్నమాట. అందుకు మనం అక్కడ గ్యాప్ అనేది ఉంచున్నాము. ఇప్పుడు కత్తెరతో చిన్నగా మూలలన్నీ బాగా సరి చేసుకోండి. ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఇది అయిపోయింది మనకి. ఇంకా తర్వాత ఇప్పుడు ఆ 2 ఉన్నాయి కదా, అవి అనేది ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలాగా మడత పెట్టేసుకుంటూ చిన్నగా సూది దారం తీసుకొని మీరు కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే చిన్నగా సూది దారం తీసుకొని నిదానంగా కుట్టేసుకోండి. నేను చూపిస్తూ చూడండి, ఇలా ఈ విధంగా అయితే కుట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఎక్కించుకొని ఇప్పుడు మొత్తం ఆ దారం అంతా ఎగ్గితే దగ్గరికి ఇలా అయితే వస్తుంది. తర్వాత దీన్ని అదే దారంతో రౌండ్గా అయితే ఈ విధంగా చుట్టేసుకోండి. చూపిస్తా చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని తర్వాత సూదితో అయితే టిక్కులు అయితే పెట్టేసుకుంటే ముళ్ళు అంటాం కదా, ఆ ముళ్ళు అయితే వేసేసుకోండి. సేమ్ అదే మాదిరిగా సెకండ్ది కూడా అలాగే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ 2ని కలిపి మళ్ళీ దారంతో అయితే చుట్టేసుకోండి. ఈ విధంగా మీరు ఎంత గట్టిగా చుట్టుకుంటే అంత మేలన్నమాట, అంటే ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ కలర్ దారం తీసుకోండి, కనపడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే చుట్టేసుకొని తర్వాత సూదితో ఇప్పుడు ఇంకోటి ఉంది కదా పొడవుగా, అది తీసుకొని ఇది కూడా సేమ్ వాటిలాగానే ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చేయండి. సూది దారం తీసుకొని దీన్ని కూడా సేమ్ నేను సెంటర్ ముందు చెక్ చేసుకుంటున్నాను. సెంటర్ చెక్ చేసుకొని ఈ విధంగా సూది దారం తీసుకొని సెంటర్లో అయితే వాటిలాగానే వేసేసుకోండి. ఈ విధంగా ముడి వేసుకొని దారం దగ్గరికి ఎగ్గేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు తర్వాత దీనిపైన అవి పెట్టేసి మళ్ళీ సూది దారంతోనే ముళ్ళైతే వేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసి చూడండి, నిదానంగా చూడండి, అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి, మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. సూది దారంతోనే మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు నేను నా దగ్గర ఉండే కొన్ని ఐటమ్స్తో దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను. మన దగ్గర పాతది క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్కు ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసి దానికి అంటిస్తున్నాను. చూడండి, మీ దగ్గర కూడా ఇలాంటి పాతవి అయితే ఉంటాయి కదా, ఈ విధంగా అయితే అంటియండి. మీ దగ్గర గ్లూ లేకపోతే
ఆ క్లిప్పుని సేమ్ సూది దారంతో మళ్ళీ కుట్టేయండి. ఎనికి పక్క కదా కనపడదు. తర్వాత నా దగ్గర ఉన్నాయి అవి వాటితోనే చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి జార్ఖండ్ పూసలండి ఇవి. నేను ఇవి కూడా మీషోలో తీసుకున్నాను. అంటే డైమండ్ షేప్లో ఉంటాయన్నమాట ఈ పూసలు. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంటించుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే మీకు నచ్చిన వాటిలో ఇంట్లో ఉండే వాటితోనే మీరు డెకరేట్ చేసుకోండి. మీరు సపరేట్గా కొని చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలాగే చేయాలని ఏం లేదు. నేనైతే నా దగ్గర ఉన్నాయని స్టోన్స్ అని ఇలా అయితే అంటించుకుంటున్నాను అన్నీ. చూడండి, మన ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ గురించి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది వచ్చేసి నేను మా పాపకి డ్రెస్ కుట్టంగా క్లాత్ మిగిలింటే అదే డ్రెస్ మీదకి సేమ్ హెయిర్ బో ఉంటే బాగుంటుంది కదా అని నేను డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటి పాతవి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, చిన్నపిల్లలకి పెడితే ఇవి ఇంకా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ అయితే అయిపోయింది. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే తయారు చేశాను. చూడండి, వీటిని బాగా ఆరిన తర్వాత మీరు మీ పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్. ఇలా అయితే వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.